అన్నవరం దగ్గర నుంచి ఒక 7 కిలోమీటర్స్. అన్నవరం టెంపుల్ ఉంటుంది. ఎస్ మేడం. సత్యనారాయణ temple. అవును మేడం. That's it. అక్కడి నుంచి ఒక 7 కిలోమీటర్స్ ప్లేస్ కాల్ కుమనాపల్లి అని ఒక రూరల్ ఏరియాలో పుట్టాను. ఆహా. అమ్మా నాన్న వచ్చేసి ఫార్మర్స్. ఐ హ్యావ్ ఏ 1 సిస్టర్ అండ్ 1 బ్రదర్. అక్క హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది. బ్రదర్ వచ్చేసి అక్కడ సెటిల్ అయిపోయారు ఎక్కడ? అన్నవరం. అన్నవరంలో. ఎస్. Okay. అండ్ చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ ఏ వెరీ బిగ్ డ్రీమ్. మనం పుట్టిన ఊళ్ళో మనం స్టక్ అవ్వకూడదు. వి వాంట్ టు డూ సంథింగ్, గో అవుట్, డూ సంథింగ్. ఆ థాట్స్ ఎప్పుడు ఉండేవి. ఆ థాటే ఇంతవరకు ఈ జర్నీ వరకు నన్ను తీసుకొచ్చింది. అంటే ఆ విలేజ్ లో ఆ కంఫర్ట్ లేని లైఫ్, ఆ మట్టి రోడ్లు ఇవి చూసి లేదని ఇంత పెద్ద స్థాయికి వెళ్ళాలి, దేశం విడిచిపోవాలనుకున్నారా? ఏ పాయింట్? లేదు, నా జనరేషన్ తర్వాత ఇక నెక్స్ట్ నా ఫ్యామిలీ ఈ స్ట్రగుల్స్ పడకూడదు. సో దట్ షుడ్ బి ఎండ్ ఇన్ మై జనరేషన్. నెక్స్ట్ జనరేషన్ అన్నది ఐ నీడ్ టు గివ్ ద గుడ్ క్వాలిటీ లైఫ్. అంటే స్ట్రగుల్ అంటే మీరు ఎలాంటి స్ట్రగుల్ అని చెప్పుకోవచ్చు? స్ట్రగుల్ జస్ట్ ఫార్మర్స్. మనం పొలం వేస్తాము, పొలం చేతికి రాదు, తినడానికి తిండి ఉండదు. సో మెనీ స్ట్రగుల్స్. ఆల్మోస్ట్ ఒక 7 కిలోమీటర్స్ రాను పోను మొత్తం ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ పోయి రోడ్లు లేని ప్లేస్లో చదువుకుని 10th అక్కడ పాస్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి కేమ్ టు ద హైదరాబాద్. దట్స్ హౌ ద లైఫ్ స్టార్టెడ్. హైదరాబాద్లో జస్ట్ లైక్ సో మనీ. దెన్ ఐ డిడ్ యాక్చువల్లీ మై హోటల్ మేనేజ్మెంట్ ఇన్ IICT బేగంపేటలో, నాంపల్లి. హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత దెన్ ఐ వెంట్ టు ద క్రూజ్ షిప్స్. ద ఫస్ట్ కెరియర్ స్టార్ట్ ఇన్ ద హోటల్ వైస్రాయ్. లైఫ్ ఈ రోజు ఇట్లా ఉన్నానంటే ద హోటల్ వైస్రాయ్ ఇస్ ద మెయిన్ థింగ్. అంటే ఏ టైంలో అనుకోవచ్చు? ఆల్మోస్ట్ 95 or 96. అంటే ఎన్టీ రామారావు గారి సిచువేషన్స్ అని మీరు అప్పుడే ఉన్నారా? yes I mean actually 5th floor లో జరుగుతుంది. వేర్ at that Viceroy and the hotel Viceroy. yes చూసారా ఆయన? yes పెద్ద ఆయన నేను చూసాను కంపల్సరీ. I'm so lucky to see that పెద్ద ఆయన. actually అప్పుడు అపెండిక్స్ చేస్తున్నాను. I'm at the hotel Viceroy. So that's how the journey start. నాతో స్టార్ట్ చేసిన వాళ్ళందరూ దే స్టిల్ వర్కింగ్ ఇన్ ద హోటల్ వైస్రాయ్. హోటల్ వైస్రాయ్ ఇట్స్ గివ్ మీ ద లైఫ్. ఆపర్చునిటీ ఇచ్చింది. ఆ ఆపర్చునిటీని తీసుకుని ఎట్లా గో టు ద నెక్స్ట్ లెవెల్ అన్న ఒక దాని మీద దెన్ ఐ స్టార్ట్ మై జర్నీ. ఐ డోంట్ వాంట్ స్టక్ ఇన్ ది వన్ ప్లేస్. వైస్రాయ్లో ఎంత కాలం పనిచేశారు? ఆల్మోస్ట్ ఐ స్టే లైక్ 2 years. ఎందుకు అక్కడి నుంచి పెట్టారు? ఐ నీడ్ ఎ గో ఫర్ ద బెటర్ జాబ్. అప్పుడు ఎక్కడ జాయిన్ అయ్యారు? దెన్ ఐ కేమ్ టు ద విజయవాడ క్వాలిటీ ఇన్ డివి మేనర్ which we open actually DV Manor. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడం ఏమిటి? Yeah, because of the promotion in the hotel industry లో ఎట్లా ఉంటుందంటే మేడం, మనం ఒక ప్లేస్ లో ఉన్నాం అనుకో, they don't give the promotions, they don't increase the salaries. అవునా? So we need to go to the brand new hotel wherever they are open. Okay. నా గురువు ఉమా మేడం అని, she is the one who teach me and everything. Okay. ఆమె రికమెండ్ చేశారు నన్ను, go to the విజయవాడ, then you get the better opportunity అని. Then I went to the విజయవాడ. Okay. విజయవాడలో చేశాను. విజయవాడలో చేసిన తర్వాత కూడా I'm not satisfied. I want to more. ఈ బస్ పాసులు తీసుకుని బస్సులు ఎక్కి ఐఎమ్ డన్ విత్ దిస్ లైఫ్. ఐ వాంట్ టు ఫ్లై. ఐ డోంట్ నో వేర్. పాస్పోర్ట్ కూడా చేతికి లేదు అప్పుడు. సో లేని పరిస్థితిలో ఐ థింక్ 99 ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ మిస్టేక్ నీడ్ 1,000 rupees టు అప్లై ద పాస్పోర్ట్ విచ్ ఐ డోంట్ హ్యావ్. ఈ రోజు ఉన్నాయి బట్ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఆ రోజు ఉమా మేడం ఈస్ ద వన్ గివ్ దట్ 1,000 rupees అండ్ అప్లై మై పాస్పోర్ట్. దట్స్ క్రెడిట్ గోస్ టు హర్. ఇంతకీ పాస్పోర్ట్ వచ్చాక? పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఐ ఫ్లై ఇన్ దుబాయ్. ఎందుకంటే ఆ టైంలో మనకి అన్ని డోర్స్ అంతా ఓపెన్ లేవు. దెన్ ఐ వెంట్ టు దుబాయ్. ఐ డిడ్ ఇన్ ఆల్మోస్ట్ లైక్ 1 year. సేమ్ థింగ్, ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీ ఇన్ 99 or something, 6,000-7,000 rupees which I'm making. Not comfortable with that 7,000. I need to do something more. This is not I wanted. Something, I don't know what it is. It's always bug me. I don't want to stay in one place. I wanted more. Then UK. After that, I came to India, got the opportunity. UK కి వచ్చాను. UK కి వచ్చిన తర్వాత I did in 1 year in UK. So I'm a bachelor guy at that time. దుబాయ్లో ఉన్నప్పుడు లేదా UK లో ఉన్నప్పుడు మీకు సాలరీ ఎంత వచ్చేది? మీకోసం ఎంత పెట్టుకున్నారు? ఇంటికైనా పంపించగలిగే అవకాశం ఉందా? దుబాయ్ almost I used to make like 7,000 Indian currency. I send everything in the home. అవునా? Just everything in the home. మీకేం పెట్టుకోలేదు? No, because I'm a bachelor. సో ఈ ఫ్యాన్సీ కోర్సులు ఇవన్నీ ఉండే కదా అప్పుడు. కంపెనీ యూనిఫామ్ అండ్ ఎవ్రీథింగ్ దే గివ్ ద ఫుడ్ అండ్ అకామిడేషన్. సో వీ డోంట్ వాంట్ ఎనీ సేవ్ దట్ మనీ. ఆ రోజుల్లో 7,000 అంటే ఆల్మోస్ట్ లైక్ రైట్ నౌ ఇట్స్ లైక్ 7 lakhs. నా చైల్డ్హుడ్ గా నేను ఎవ్రీథింగ్ మై సిస్టర్, వాళ్ళ ఇంట్లోనే నేను పెరిగాను, అక్క దగ్గర ఎక్కువ. సో ఐ యూస్ టు సెండ్ ఎవ్రీథింగ్ ఇస్ మనీ టు మై సిస్టర్. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. దెన్ ఒక 1 year అయిన తర్వాత నాట్ ఇన్ దిస్ గల్ఫ్ లైఫ్, ఐ వాంట్ టు డూ something is better. Then I went to the UK opportunity. UK కి వెళ్ళాను. UK కి వెళ్ళిన తర్వాత I see the world. Then I join after that cruise ship. Bachelor guy, 6 feet. Let's go see the world. Almost I see 67 countries in the cruise ship. Okay.
Which department actually? Hotel management. I'm a chef actually. Oh, that's so nice. I'm a chef Okay. and originally in hotel management. Mm. But I did, I know all the departments because I'm in the hotel management. ప్రతి department మనం touch చేయాలి. అవును. So usually my major is front office and chef. సో అట్లా 2 కెరియర్ స్టార్ట్ అయినాయి. ఎవ్రీ ఆపర్చునిటీ నాకు వచ్చింది ఇంతవరకు కెరియర్లో కూడా యాజ్ ఏ మోస్ట్లీ ఫ్రెండ్స్ నుంచే నాకు వచ్చిన ఆపర్చునిటీస్ ఏదైనా సరే దే ఆర్ ద వన్ యాక్చువల్లీ హెల్ప్ మీ అన్ ద ఇండస్ట్రీ అంటిల్ వి గెట్ ఇన్. యూకే నుంచి వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ది ఫ్రెండ్ ఈస్ యాక్చువల్లీ హిస్ నేమ్ ఈస్ చంద్ర. దట్స్ అనదర్ బిగ్ పిల్లర్ ఇన్ మై లైఫ్. హీ ఈస్ ద వన్ టోల్ మీ, హే యూ వాంట్ టు గో టు ది యూఎస్. సడన్ గా ఒక రోజు షిప్ లో జాబ్ చేస్తున్నాం, నైట్ 12 o'clock, ఐ రిమెంబర్ స్టిల్ ద డే. నైట్ 12 o'clock క్రూస్ వెళ్తా ఉంది. యూఎస్కి వెళ్తాం అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నా, నో ఆపర్చునిటీ ఉంది వెళ్తాం అన్నాడు. వై నాట్? సో దట్స్ హౌ ఐ ఆల్వేస్ బిలీవ్ ద గాడ్స్ ప్లాన్. అంతేనా? దట్స్ దిస్ ఇస్ మీ లైఫ్ మీ ప్లాన్ చేయలేదు? నో మ్యామ్, ఐ డోంట్ ప్లాన్ ఎనీథింగ్. ఐ ప్లాన్ లాట్ ఆఫ్ థింగ్స్ బట్ ఇట్స్ నెవర్ హ్యాపెన్. సో బెటర్ I go with the flow with the God's plan. మీరు ఏమనుకున్నది అవ్వలేదు, ఏమనుకున్నది అయిందంటే ఏం చెప్తారు? So many things we plan, but it's not happened. It's always the God's plan. It's the God's plan. I believe destiny. It's always it take you. Destiny is the best thing. We can plan so many things, but ultimate is his plan work. So Chandra is the one actually. He put me into the US. Atla start and then I married one of the most beautiful women in my life. Are you? Love marriage amidi? Love come arrange. It's a both, but you know, it's a beautiful woman which I married. She always support me. Okay. ఇంతవరకు ఒక స్టెప్ అయితే ఇక్క మ్యారేజ్ నుంచి టుడే హూ ఐ యామ్ బికాస్ ఆఫ్ హర్. Is it? Yes, 100%. ఎలా అంటారు? Everything. She's always support me. Always. Anything. If I want to do something, మన లైఫ్లో మనం ఎంత చేసినా మేడం ఫ్యామిలీ సపోర్ట్ లేని వీ క్యాన్ డూ ఎనీథింగ్. Without family support, no, we can't. That is very important. So because she believed me, she trusts me. అదే కదా, లేకపోతే అది లేని మనం ఏమీ చేయలేము. We can't do anything. Say I want to do this one. Okay, I want to. Okay, actually my wife name is Rajalakshmi. That is the RB stand for. Yeah, Rajalakshmi. Okay. Yes, Razi. I want to do some business. Okay, go ahead. It's always the business and then it's a risk. It's a risk factory. We don't know what is going to happen next. You can lose or we can win. Whatever the savings. When I want to start the RB, the first thing I ask my wife, what you think? Can we go forward or anything? But she said, why even you think second thoughts? No, just go. If you lose, we start again. So that's kind of support we needed. Correct. Got it. We are the one make all this money. So if you lose, okay, we start it again. So what? అంటే మీరు ఇది స్టార్ట్ చేయడానికి దీనికి కావాల్సిన సేవింగ్స్ అన్ని మీరు ముందే పెట్టుకున్నారా? లేదు మేడం, యాక్చువల్లీ లేదు. మరి నమ్మకం ఏమిటి అలా? This is unplanned. Really, it's unplanned.